మెదక్ జిల్లా జోగిపేట బస్టాండ్ లో చోరీ కలకలం రేగింది. వృద్ధురాలి నుంచి 12 తులాల బంగారం, 8,000 రూపాయలు హ్యాండ్ బ్యాగ్ ను దుండగులు లాక్కెళ్లారు. సంగారెడ్డి వెళ్లడానికి అల్లాదుర్గంలో బస్ ఎక్కి జోగిపేట వచ్చిన లక్ష్మీదేవి మరికొంతమంది బంధువులతో కలిసి జోగిపేటలో సంగారెడ్డి బస్ ఎక్కుతుండగా బంగారం ఉన్న హ్యాండ్ బ్యాగ్ చోరీ అయింది. దీంతో అప్రమత్తమైన వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు సేగుడి లక్ష్మీదేవి అండి. నేను అల్లాదుర్గం నుంచి వస్తున్నా. అల్లాదుర్గం నుంచి వచ్చి జూపేటలో దిగి మళ్ళీ బస్సు ఎక్కడానికి పోతున్నాం. బ్యాగ్ పట్టుకొని పోతున్నా. అందులో ఒక హ్యాండ్ బ్యాగ్లో మళ్ళీ ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాం. మళ్ళీ సంగారెడ్డికి పోతున్నా. అది మెదక్ బస్సు పటన్ చెరువు పోతుంది. అందులో ఎక్కుదామని పోయినాం. ఇక అందులో ఇట్లా పట్టుకొని పోతున్నా. ఎప్పుడు తీసుకున్నదో తెలియదు. పోయింది. అందులో బంగారం ఉండే, పైసలు ఉండే. బంగారం 12 తులాల బంగారం, 8,000 పైసలు. అల్లాదుర్గం గ్రామానికి చెందిన ఒక లక్ష్మీదేవి అనే ఆమె ఏజ్ అబౌట్ 60 years ఉంటుంది. ఆమె అల్లాదుర్గంలో బస్ ఎక్కి సంగారెడ్డి వెళ్ళడానికి గాను బస్ ఎక్కి జోగిపేట బస్ స్టాండ్లో దిగింది. మళ్ళీ ఇంకొక వాళ్ళు ఒక ఆమె తోటి కలిసి వెళ్ళడానికి ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ బంధువులతో కలిసి సంగారెడ్డికి సంబంధించిన బస్సు ఎక్కుతున్న క్రమంలో ఆమె ఏదైతే చేతి సంచిలో పెట్టుకున్న నగలు పెట్టిన ఒక బ్రౌన్ కలర్ బ్యాగ్ మిస్ అయిందనే విషయంలో మా దగ్గరికి కంప్లైంట్ తీసుకొని వచ్చింది. దాని విషయంలో మేము కేసు రిజిస్టర్ చేసినాము. ఈ కేసుకు సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేసినాము. ఒక లేడీ అనుమానాస్పదంగా ఆమె దగ్గరగా తిరుగుతున్నది మేము ఐడెంటిఫై చేసినాము. దాని విషయంలోనే మేము లోకల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏముందంటే బ్యాగ్లో గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయని చెప్తున్నది. ఎన్ని అంటే ఆమె ఒక 8 తులాస్ వరకు ఉన్నట్టు మనకు అప్రాక్సిమేట్లీ